ప్రజలతో పార్ట్నర్షిప్ అంట. అంటే ముందేమన్నాడు, సంపద సృష్టిస్తా. అసలు సంపద సృష్టించడం ఏంటో నాకు తెలుసు, మీరు అధికారం ఇవ్వండి, సంపద గుట్లగా సృష్టించి మారేస్తా. పారేయడమే కదా, ఏం కావాలి చదివి ఇచ్చేస్తా. సూపర్ 6 సూపర్ 7 అడిగిన అన్నీ ఇచ్చేస్తా, తమ్ముళ్ళు ఏం కంగారు లేదు అన్నావు. అధికారంలోకి వచ్చావు, ఇప్పుడు అడుక్కునే బాబు. ప్రజల దగ్గరికి వెళ్ళి చందాలు కావాలి. మీకు గుర్తుందిగా, చంద్రబాబు నాయుడు అమరావతి పెట్టినప్పుడు హుండీలు పెట్టాడు, ఇటకరాలు ఇవ్వమన్నాడు, చందాలు ఇవ్వమన్నాడు. సర్వనాశనం చేశాడు ఆ అమరావతిని. ఇవాళ కూడా బాగుపడుతుంది అనుకున్నారా? ఏం బాగుపడదు. పాపం ఆయన భార్య మాత్రం 2 గాజులు 3 గాజులు ఇచ్చింది, ఆ తర్వాత మొత్తం దోచుకునే కార్యక్రమమే. మళ్ళా 26,000 కోట్లు అంటున్నాడు, మళ్ళా దానిలో దోచుకునే కార్యక్రమం. దాన్ని కూడా పరిపూర్ణంగా చేయడు. దేన్ని పరిపూర్ణంగా చేసేటటువంటి శక్తే లేదు. అయిపోతే మాత్రం నా వల్ల అంటాడు అంతే. చూశారుగా, కాంట్రాక్టర్ల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టాడు, పోలవరాన్ని తీసుకున్నాడు. మొన్న అంటున్నాడు మళ్ళీ, నేను చూసా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పిద్దాం అంట. వినండి అయ్యా, అదేంటి అంటే డయాఫ్రమ్ వాళ్ళు వేసేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేకపోయాడంట. ఎక్కడ కూడా పోయా నాకు అర్థం కాలేదు. ఎవరిని అడిగినా చెప్తాడు కాస్ట్ ఇంజనీర్ని. అసలు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయడానికి వీలేదయ్యా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేదంటాడు. నాకు అర్థం కాదు. వెనకది ముందు వెనకది. అదేమంటే మేధావి, అపర మేధావి, మాట్లాడటానికి వీల్లేదు. పత్రికలు ఊరుకోవు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, అది ఇది ఓ రోజు మా మీద పడతా ఉంటాయి. నాకు అర్థం కాల. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి మాట్లాడుతున్నాడనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సింపుల్గా ఇన్వెస్ట్ చేస్తాడు, భారీగా బెనిఫిట్ అవుతాడు. చంద్రబాబు నాయుడు లక్షణం అది. ఇట్లా అన్నాడే, 2 ఎకరాలు 2 ఎకరాలతో ప్రారంభమయ్యాడు పాపం. ఇవాళ ఎన్ని వేల కోట్లండి, ఎన్ని లక్షల కోట్లండి. ఇవన్నీ కష్టపడి శిక్షాదుకు సంపాదించాడా? నాకు అర్థం కాల. లేదా మీ నాన్నగారు సంపాదించాడా? దోచుకోవడమేగా పని, అవినీతిగా పని. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అవినీతి తప్ప రెండో పనే లేదు. దోచుకోవటం, దోచుకునే కొత్త మార్గాలు అన్వేషించేటటువంటి కార్యక్రమం. ఏమి నీ చరిత్ర? హైదరాబాద్ టక్కన దొరికిపోయావే, క్యాష్ ఇస్తా ఎమ్మెల్సీకి. ఇవాళ ఈ దేశంలో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంత ఎక్కువ ఖర్చు ఎన్నికలకు అవుతుంది అంటే చంద్రబాబు నాయుడు దానికి కారణం. ఆయన డబ్బులు దోచుకోవడం, జనానికి పంచడం, ఎన్నికల్లోకి వెళ్ళటం అనేటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని అతి వేగంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సరే, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఉంటే వాళ్ళ అబ్బాయి ఉండడం ఇంకో ఆయన లోకేష్ గారు. అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, అర్హత ఉందో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు కుమారుడు కాబట్టి అడ్డగోలుగా వచ్చి మంత్రి అయ్యాడు, పరిపాలన చేశాడు. డాములు మునిగిపోయింది, ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ మంగళగిరిలో గెలిచాడు. మొన్న గాలిలో 3 జెండాలు 4 జెండాలు పట్టుకోవటం వల్ల గెలిచాడు, మళ్ళీ మంత్రి అయ్యాడు. ఇవాళ విర్రవీగుతూ ఉన్నాడయ్యా దుంపదేగా. ఇవాళ చూసి నేను మాట్లాడతాను, రెడ్ బుక్, ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ అంటే చర్చ జరుగుతూ ఉంది. బాగానే ఉంది. రెడ్ బుక్ చూస్తేనంట కొందరికి గుండె జబ్బు వస్తుందంట, కొందరేమో బాత్రూంలో పడి చేతులు ఎడగొట్టుకుంటున్నారంట. వ్యంగ్యం రాజా, భలే వ్యంగ్యం మాట్లాడతావు రాజా నువ్వు అంటే. రెడ్ బుక్ చూసి మా నానికి గుండె జబ్బు వచ్చిందంట, కొడాలి నానికి. రెడ్ బుక్ చూసి మా పెద్దిరెడ్డి గారు బాత్రూంలో పడిపోయాడంట. అదేగా నీ అర్థం? రాజా, లోకేష్ బాబు, పసిరాజా, గుర్తుపెట్టుకో. మీ నాన్నగారు స్కిల్ స్కామ్ కేసులో వెళ్ళాడుగా జైలుకి, రాజమండ్రి. కోర్టులోకి వెళ్ళి రిమాండ్ ఇవ్వడానికి వెళ్ళేదని ఇవాళ 2,86,00,000 పే చేసినటువంటి లోద్రాన్ని తీసుకొచ్చారుగా, ఆర్గ్యూ చేశారుగా మఫ్సల్ కోర్టులో, సిఐడి కోర్టులో. సాక్షాత్తు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ఏసీబీ కోర్టులో ఆర్గ్యూ చేశాడు, చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపడానికి వీల్లేదు, రిమాండ్ తిరస్కరించండి అని. అయినా కోర్టు వారు, న్యాయస్థానం, జ్యుడిషియరీ సాగనంపారు. కోర్టుకు వెళ్ళాల్సిందేను, జైలుకి వెళ్ళాల్సిందని. వెళ్ళిన తర్వాత రాజా, లోకేష్, మీ నాన్న పాటలు ఏం పడ్డారయ్యా, దద్దురు అన్నారు. దద్దుర్లు కింద దాకా, వెన్నుపూసు కింద దాకా వచ్చేస్తున్నాయి అన్నారు. రాత్రిపూట దోమలు కొడుతున్నాయి అన్నారు. అంతేకాదు,
శరీరంపై పొక్కులు ముడుస్తున్నాయి అన్నారు. మాకు తెలియదు, మీరన్న మాటలే మీడియాలో. మా నాన్నగారికి శరీరం మీద పొక్కులు ముడుస్తున్నాయండి అన్నారు. అంతేకాదు 750 మంది డ్రగ్స్ తీసుకునేటటువంటి ఖైదీలు ఉన్నారు, దానిలో మా నాన్నగారికి ప్రాణానికి ప్రమాదం అన్నారు. ఉనికిపోయారు. ఇది ఒకటే తక్కువ. మరి వాళ్ళు మాట్లాడుతున్నావు, అధికారం వచ్చేటప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరిని? మా నానిని, మా పెద్దిరెడ్డి గారిని. అహం, అంత అహం పనికిరాదు రాజా. ముందుంటుంది ముసళ్ళ పండగ. భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఇవాళ నువ్వు విర్రవీగి ఎర్రబుక్కు గురించి మాట్లాడుతున్నావే. ఇవాళ రాస్తున్నారు అందరూ, ప్రతి ఊళ్ళోనూ బుక్కులు రాస్తున్నారు. వాళ్ళు టక 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 రాస్తున్నారు బుక్కులు. అందరు బుక్కుల్లో నీ పేరే లోకేష్ రాజా అని రాస్తున్నారు. తొందరపడమాక. భగవంతుడు ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు. ఎగతాళిగా గేలి చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే ఆవిర్భావ దినోత్సవాన్ని మర్చిపోయి ఎగతాళి దినోత్సవంగా మార్చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే కాలం సహిస్తూ ఊరుకోదు, ప్రజలు సహిస్తూ ఊరుకోరు. తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు అయ్యా మాకు పదవులు కావాలని తిరుగుతున్నారు, కాగితాలు ఇస్తున్నారు, వాళ్ళ సంగతి చూడవయ్యా అంటే ఏం కాదు. కక్ష సాధింపులే ప్రధాన ధ్యేయంగా ఇవాళ నడుపుతా ఉన్నారు. మీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా మేము సూపర్ 6 చేయము, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చము, కానీ ఎవరన్నా మాట్లాడితే లోపలేస్తాం, ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతాం. కోర్టులు ఏ విధంగా స్పందిస్తున్నాయో చూడమని మనవి చేస్తున్నా. మా ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేసినందుకు కోర్టు వారు ఏ విధంగా వార్నింగ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చిందో ఆలోచించమని మనవి చేస్తున్నా. కాబట్టి మీ రెడ్ బుక్ రాజ్యాంగం కానీ లేదా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకోకుండా పారిపోయేటటువంటి ఒక పిరికి బందల్లాగా మోసగాళ్ళలాగా వ్యవహరిస్తున్నటువంటి మీకు 43వ ఆవిర్భావ దినోత్సవం మీది కాదు. పాపం నందమూరి తారక రామారావు గారిని, వారిని అతి దారుణంగా వెన్నుపోటు పొడిచి లాక్కుని ఇవాళ కబ్జా చేసి మీ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పార్టీకి రాబోయే కాలం కాదు, ఎప్పుడైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సింగిల్గా వస్తే నీకు లేదు. వాడి భుజాల మీద వీడి భుజాల మీద ఎక్కడమో, వాడు కాకపోతే వీడిని వాడుకోవటం, వీడి కాకపోతే వాడు వాడుకోవటం, ఇట్లా అవకాశవాద రాజకీయాలతో బతుకుతున్నది ఆ పచ్చ పార్టీ తప్ప స్ట్రైట్గా వస్తే బతికే పార్టీ కాదు అది. అది ఒక సత్తా లేని పార్టీ. ఊరికి అధికార మదంతో వాపు చూసి బలం అనుకునేటటువంటి రాజకీయ పార్టీ తప్ప శక్తిహీనమైనది ఈ రాజకీయ పార్టీ. 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని తీసుకొని 44వ ఆవిర్భావ దినోత్సవానికి ప్రవేశిస్తున్నటువంటి మీ పార్టీ ఒక పేక మేడ లాంటిది. ఎవరిదైనా పడిపోద్దనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టి బతుకుతున్న జీవితాలు మీవి, రాజకీయ జీవితాలు మీవి గుర్తుపెట్టుకోవాలని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ రాజా గారికి వ్యంగ్యంగా మాట్లాడమాక రాజా. నీకు వ్యంగ్యంగా మాట్లాడితే భగవంతుడు నీకు కావాల్సినంత ఇస్తాడు రాజా అనేది కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.